ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదంలో కొట్టుమిట్టాడుతుంది విజయవాడ. వరద పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ కూడా సోమవారం విజయవాడ చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. ఇక రిటైనింగ్ వాల్ వద్ద ఆయన కొద్దిసేపు గడిపారు. అక్కడ కాసేపు ప్రజలతో మమేకమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా జగన్ తన విదేశీ పర్యటన రద్దు చేసుకుంటారా అనే ప్రశ్న కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏపీ పరిస్థితి చూసి చాలా మంది తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారి శక్తి మేరకు సహాయం కూడా ప్రకటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఏపీ వరద బాధితులకు ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటించింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత అంటూ పేర్కొంది వైజయంతి మూవీస్. ఇక ఏపీ వరద బాధితుల సహాయార్థం ఆయ్ నిర్మాత ముందుకొచ్చారు. వరదల్లో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు తమ వంతు సినిమా కలెక్షన్లో 25% విరాళంగా ఇవ్వాలని ఆయ్ సినిమా టీం నిర్ణయించింది. ఈ రోజు నుంచి వీకెండ్ వరకు వచ్చిన ఈ సినిమా షేర్స్లో 25% జనసేన పార్టీకి అందించబోతున్నారు. ఆయ్ సినిమా థియేటర్లో వచ్చి 17 రోజులైంది. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు, కాలనీలు, చెరువులు, రిజర్వాయర్లను తలపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఏపీలో వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. 3 గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీ పంట నష్టం కూడా జరిగింది. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 34,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. అలాగే 1,067.57 కిలోమీటర్ల మేర రోడ్డు కూడా ధ్వంసమైంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వరి పంటకు అత్యధిక నష్టం కూడా వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులన్నీ ప్రమాదకర పరిస్థితుల్లో అలుగుపోస్తున్నాయి. చెరువులు పొంగి రోడ్లపైకి వరద నీరు ప్రవహించడంతో పలు చోట్ల ప్రధాన రహదారులపై గుంతలు కూడా ఏర్పడ్డాయి. ఇక కొన్ని గ్రామాల మధ్య రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా చెరువులు పొంగి పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 11,25,876 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. 176 పునరావాస కేంద్రాల ద్వారా 41,927 మందికి పునరావాసం కల్పించారు. 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నారు. ఇక బాధితులకు 3 లక్షల ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించేందుకు 5 హెలికాప్టర్స్ వినియోగించారు. 188 పడవలు, 283 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు.